హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు కీర్తి జైపాల్ వ్లాగ్స్. ఈరోజు నేను పెసరపప్పు కూర ఇంకా జొన్న రొట్టెలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈజీగా, సింపుల్గా, టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ పెసరపప్పుని ఇలా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. అప్పటి వరకు మనం ఆనియన్స్ ఇంకా కరివేపాకు కట్ చేసుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో ఫ్రై చేసుకోవాలి. వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 మిర్చీలను కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులోనే కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనం పసుపు కూడా యాడ్ చేసేసుకుంటాము. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లో మనం టమాటాస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 5 టమాటాస్ అయితే తీసుకున్నాను నేను. వీటిని అయితే మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా వాటిని కుక్ అవ్వనివ్వాలి. అలానే ఇందులో మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇంకా తగినంత కారం యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమంలో మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు అయితే ఒకసారి ఆ వాటర్ని మొత్తం వంపేసి వేసుకోవాలి. ఒకసారి మూత పెట్టి దీన్ని కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని దీన్ని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే పెసరపప్పు రెడీ అయిపోతుంది. ఈలోపు మనం జొన్న రొట్టెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ పిండి తీసుకోవాలి. అందులో కొంచెం బాయిల్డ్ వాటర్ వేసుకోవాలి. దీన్ని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని ఇట్లా ఒక 10 మినిట్స్ అయితే దానికి రెస్ట్ ఇచ్చేసేయాలి ఫ్రెండ్స్. మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. 10 మినిట్స్ తర్వాత ఒక పిండి ముద్దనైతే తీసుకొని కొంచెం లూజ్ అయితే పొడి పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మెయిన్గా దీనికైతే కావాల్సింది ఇలా కలుపుకోవడం. ఎంత మంచిగా ఈ డోన్ అయితే ఇలా కలుపుకుంటూ చేస్తామో చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదండి. మధ్యలో రొట్టె మొత్తం చేస్తున్నప్పుడు ఇలా ఇరిగిపోవడం అలా అవుతుంది కదా. సో అలా అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ మనం పిండిని అయితే ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఇట్లా బాల్ లాగా చేసుకోవాలి. పొడిపిండి వేసుకుంటూ దాన్ని ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్ప్రెడ్ చేసుకున్న దాన్ని మంచిగా రొట్టెలాగా చేసుకోవాలి. ఈ విధంగా చూపిస్తున్నట్టు చేసుకోండి మీరు కూడా. చూసారు కదా, మధ్య మధ్యలో ఏం క్రాక్స్ రావట్లేదు. పర్ఫెక్ట్గా రొట్టె చేయడం అయితే వస్తుంది. చాలామంది జొన్న రొట్టెలు చేసుకోవడం రాక చపాతీలు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. కానీ షుగర్ పేషెంట్స్కి కానీ ఏజ్ అయిన వాళ్ళకి ఎవరికైనా కానీ రొట్టెలే చాలా మంచిదండి. జొన్న రొట్టెలు చపాతీ కంటే గోధుమల కంటే జొన్నలు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. షుగర్ లెవెల్స్ అన్నిటినీ తగ్గిస్తుంది. సో జాగ్రత్తగా దీన్ని అయితే వేడివేడి ప్యాన్ పైన అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక క్లాత్తో వాటర్ని డిప్ చేసుకుంటూ మొత్తం దాన్ని తడి చేయాలండి. ఇలా తడి చేసిన దాన్ని హై ఫ్లేమ్ పెట్టి బాగా కాల్చుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా కాల్చుకోండి. కాల్చుకున్న తర్వాత దాన్ని ఫ్లిప్ చేయాలండి. సో వెనకాల సైడ్ కూడా కాల్చుకోవాలి. మనం జొన్న రొట్టె ఎంత మంచిగా కాలితే అంత మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా. నెక్స్ట్ ఒక పొడి బట్ట తీసేసుకొని దాన్ని ఇట్లా ప్రెస్ చేసుకుంటూ ఉంటే లోపల వరకు కూడా మంచిగా కుక్ అవుతుంది. లోపల కొంతమందికి పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. సో అట్లా ఉండకుండా ఉండాలంటే ఇట్లా క్లాత్తో చేసుకుంటే మీకు చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా పొంగినట్టు వస్తాయి, మెత్తగా కూడా వస్తాయి. అంతే ఫ్రెండ్స్, ఈజీ అండ్ టేస్టీ జొన్న రొట్టెలు ఇంకా పెసరపప్పు కూర అయితే రెడీ అయిపోయినాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.